వేసవిలో చాలా మందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు. దీంతో తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. గ్లూకోజ్ నీటిని తాగిన వెంటనే తక్షణ శక్తి పెరగడం సర్వసాధారణం. దీంతో చాలా మంది గ్లూకోజ్ అతిగా వినియోగిస్తూ ఉంటారు. గ్లూకోజ్ నీరు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది, కానీ దీని కారణంగా అనేక దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి ఈ పానీయం అందరికీ ఉపయోగకరంగా ఉండదు. అతిగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కలిగిస్తుంది. గ్లూకోజ్ని ఎవరు తీసుకుంటే ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు గ్లూకోజ్ నీటిని తాగవచ్చు. అయితే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం గ్లూకోజ్ వాటర్ తాగకూడదు. చక్కెర కూడా గ్లూకోజ్లో ఒక భాగం. అందువల్ల బ్లడ్ షుగర్ రోగులు గ్లూకోజ్ని తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా గ్లూకోజ్ వాటర్ తీసుకోకూడదు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లూకోజ్ వాటర్కి దూరంగా ఉండాలి. వీరికి కూడా గ్లూకోజ్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. అధిక బరువు ఉన్న వ్యక్తులు గ్లూకోజ్ను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే అదనపు గ్లూకోజ్ శరీరంలో కొవ్వుగా మారుతుంది. ఆ కొవ్వు శరీరంలోని వివిధ భాగాలలో గూడు కట్టుకుంటుంది. దీంతో ఊబకాయం సమస్య మరింత పెరుగుతుంది. గుండె, డిమెన్షియా వంటి సంక్లిష్ట వ్యాధులకు అధిక చక్కెర కారణమని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. కాబట్టి అవసరం అయితేనే తప్ప గ్లూకోజ్ వాటర్ తాగకపోవడమే మంచిది. ఎండ నుంచి వచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగడానికి బదులుగా ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు తాగవచ్చు. అధికంగా చెమటలు పట్టినప్పుడు శరీరంలో సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఈహా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.